గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో అసలు మధ్యలో ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది కానీ ఫస్ట్ మీ గురించి చెప్పలేదు నాకు. ఎక్కడి నుంచి మీరు, నాకు తెలుసు ఆడియన్స్కి తెలియాలి కాబట్టి, ఎక్కడి నుంచి మీరు? చిత్తూరు నుంచి. మీరు ఏం చదువుకున్నారండి? నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్. దాంట్లో కుకింగ్ ఎక్కడ, అసలు ఎక్కడైనా కుకింగ్ సబ్జెక్ట్ ఉందా? కుకింగ్ సబ్జెక్ట్ చేయాలంటే డిగ్రీ డిస్కో చేసి కుకింగ్ చేసుకోవాలి. డిగ్రీ డిస్కంటిన్యూడ్ మీరు. అమ్మ మీరేం చేస్తున్నారు? మీరు జాబ్ చేస్తున్నారు కదా? జాబ్ లేదు. ఇంతకు ముందు చేసేవారా? లేదు. అసలు జాబే చేయలేదు ఎప్పుడు? ఎవరో అడిగారు కామెంట్లో, అమ్మ ఏం జాబ్ చేస్తున్నారు అని చెప్పేసి. లేదు, నేను షాప్ పెట్టుకునే ఉన్నాను. షాప్ పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు కూడా షాప్ నడిపిస్తున్నారా? ఇప్పుడు కూడా. ఎందుకు అలా డౌట్ పడుతున్నాను, సైడ్ ఇస్తాను. మాకు హోటల్ ఉంది, అదే నేను వీళ్ళు చిన్నపిల్లకాయలప్పటి నుంచి అదే. వీళ్ళెవరు? మేము మా పిల్లలు. మీకు ఇంకో బ్రదర్ చిన్న అబ్బాయి ఉన్నాడు. చిన్న అబ్బాయి. సో వాళ్ళిద్దరి నుంచి మీరు హోటలే నడిపిస్తున్నారు. కానీ ఎప్పుడు ఈ కుకింగ్ ఈ వీడియోస్ లోనే ఉంటే అది ఎప్పుడు నడిపిస్తారు? అది ఓన్లీ మార్నింగ్, ఈవినింగ్ టైంలో మాత్రం వీడియోలు చేస్తుంది. ఈవినింగ్ టైంలో వీడియోలు చేస్తుంది. రాత్రి 11:30 ఎప్పుడన్నా షాప్ లీవ్ వేసా, నాకు ఏదైనా హెల్త్ బాగాలేదంటే లీవ్ పెట్టాను అనుకో, ఆ రోజు చేస్తాడు. ఖాళీగా ఉన్నాం కదా అని. లీవ్ పెట్టాను అనుకో అంట. లీవ్ ఎవరికి పెడతారు? అంటే షాప్ క్లోజ్ చేస్తే. మీరే కదా షాప్. అంటే నేను ఎక్కువ క్లోజ్ చేయను. ఒకవేళ చెయ్యాలి అనిపిస్తే హెల్త్ బాగోలేదు కదా, కష్టంగా ఉంది, పెట్టేస్తాం, లైక్ క్లోజ్ చేస్తామంటే ఆ రోజు వీడియో చేస్తాం. ఆ రోజు వీడియో అంటే టైం ఎందుకు వేస్ట్ కావడము, ఈ రోజు ఖాళీగా ఉన్నాం కదా చెయ్యండి. ఐడియా వచ్చినప్పుడు నేను చేస్తా, నాకు చేయాలనిపించినప్పుడు. నేను రోజుకి డైలీ చేయమంటాను. ఎందుకు అందరూ వెయిట్ చేస్తా ఉంటారు వీడియో పెట్టలే. ఇప్పుడు ఈ మధ్యలో 10 days పెట్టలేదు. ఏమంటే ఏదేదో చెప్తాడు. యాక్చువల్లీ యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వలేదు నాకు ఇంకా. అది ఇది వస్తుంది కదా పిన్, గూగుల్ పిన్ వస్తుంది. గూగుల్ పిన్ అది రావట్లేదు నాకు. రీసెంట్ చేస్తున్నా, 3 times రీసెంట్ చేసినా కూడా రావట్లేదు నాకు. అయ్యా, అది నాకు ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను మళ్ళీ ఒకసారి రీసెంట్ చేయించాను, చేయించి 2 weeks అవుతుంది. అది వచ్చిన తర్వాత ఇంక చేద్దాము, డబ్బులు రాకుండా ఎందుకు చేసేదని చెప్పి చేయట్లా అంతే. ఆల్రెడీ 3 lakhs దగ్గర 4 lakhs దాకా వచ్చేసరి. అదే ఎందుకో పిన్ రావట్లేదు. నేను అడుగుతున్నాను కానీ చాలా మందిని అడ్రస్ మార్చి రీసెంట్ చేయండి అని చెప్పి అంటున్నారు. చేశాను, ఇప్పుడు రీసెంట్ గానే చేశాను. ఇంకా అది కూడా అవ్వకపోతే మళ్ళీ ఇంకెవరైనా ప్రొఫెషనల్ అడగాలి. మళ్ళీ లేకపోతే ఇంకో ఛానల్ అయినా పెడతారేమో అప్పుడు. మరి తెలియదు, ఇంకో ఛానల్ అంటే మళ్ళీ కష్టం అయిపోద్ది. ఇంత లాక్కొని వచ్చి మళ్ళీ కష్టం కదా. ఇంత లాక్కొచ్చి అసలు ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఎప్పుడో వచ్చేసి నేను ఇంకా డబ్బులు అడుగుదాం అనుకున్నా, ఎంత వస్తున్నాయి నాకు కూడా వచ్చి షేర్ ఇస్తారా అని. లేదు, అందరికీ వస్తున్నాయి చిన్న చిన్న ఛానల్స్ కూడా. నాకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది కానీ పిన్ రాలేదు. అదే కదా, పిన్నే రాలేదు. నేను అప్పటికే యూట్యూబ్ చాట్ సపోర్ట్ని అడుగుతున్నాను, తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను, ఎవరికి తెలియదు. అడ్రస్ మార్చు ఇంకోసారి రీసెంట్ అంటున్నారు కానీ అవ్వట్లేదు. దానికి 10 days ఆపేశాడు. మరి కోపం వస్తుంది, అంత కష్టపడి అన్ని వీడియోస్ అన్ని గంటలు. మళ్ళీ నేనే అన్నా, సరేలే రాలేదని ఆపేసుకుంటే ఎట్లా, చేస్తా ఉంటే దేవుడు ఎలా అయినా హెల్ప్ చేస్తాడు కదా. దేవుడు కాదు, యూట్యూబ్ చేయాలి. ఆయన దేవుడు ఏదో మన హెల్ప్ చేస్తేనే కదా, దానివల్ల వస్తుందిలే, ఎందుకు మనం ఇప్పుడే డల్ అయిపోతే ఎట్లా, చేస్తా ఉన్నాం అనేసి చెప్తే మొన్న పెట్టాడు. మళ్ళీ పెట్టారు 2 వీడియోలు. ఈ ఛానల్ బ్యాక్ అండ్ స్టోరీ కావాలి నాకు. ఎలా ఎండి కెన్ కుక్, అసలు ఆ పేరు ఎందుకు అనుకున్నారు? దానికంటే ముందు అసలు ఛానల్ పెడదామని ఎందుకు ఆలోచన వచ్చింది? ఇది కూడా మీ ఆలోచన? అందుకే అంటే ఇప్పుడు నాకు వంట చేసేది, నేను వంట బాగా చేసుకుంటాను. అబ్బాయి కూడా ఈ మధ్యలో బాగా నేర్చుకున్నాడులే ఇంట్లో. ఈ మధ్యలో వంట చేయలేదు చిన్నప్పటి నుంచే. చిన్నప్పటి నుంచి మరి చిన్నప్పటి నుంచి కాదు, స్కూల్ చదివేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు నుంచి చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు. సరే నేను ఏదన్నా చేశానంటే బాగోలేదని చెప్పి తను కూడా చేసుకునేవాడు. సరే అని ఇప్పుడు అందరూ ఎక్కువ చేస్తున్నారు కదా, ఇంకా వేరే అంటే మనకి సెట్ కాదు. నేనంటే వంట అంటే నేను ఏదైనా ఓకే అనేసి అందరూ పెడుతున్నారు కదా, మనం కూడా క్రియేట్ చేస్తాం ఛానల్ అని. 1.5 year అవుతుంది ఇప్పుడు. మనం ఛానల్ 1.5 year అవ్వలేదు. కాదు నేను అనుకుని మళ్ళీ లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేస్తాం అంతే. జస్ట్ అనుకున్నారు. అప్పుడు డబ్బులు అడిగాడు నన్ను, 1 lakh అవుతుంది
అన్ని తెచ్చుకోవడానికి అని. సరే వీడు సక్సెస్ అవుతుందా అవదా, ఇయ్యాలా వద్దా, మళ్ళీ నన్ను ఏదన్నా ఇబ్బంది పెడతాడా అని ఆలోచిస్తా 1 నెలకి ఇచ్చాను తెచ్చుకోమని. 1 నెలకు 1 లాక్ ఇచ్చేసారా? 1 నెల ఆలోచించి తర్వాత ఇచ్చాను. యాక్చువల్లీ అనుకోలే అసలు ఏం చేయమని చెప్పింది, వీడియోలు చేయమని చెప్పింది. నేను కూడా చదువుతూ ఉన్నా, ఇట్లా ఏదైనా చేద్దామని చెప్తే నేను చెప్పాను నువ్వు కూడా చేయరా అని చెప్పింది. ఇట్లా నాకు ఇట్లా ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకపోతే నేనేం చేయలేనని చెప్తే ఇంకా ఆలోచించి ఇంకా అప్పుడు ఇచ్చింది అనమాట. 1 లాక్ ఇచ్చింది. 1 లాక్ ఇస్తే ఎట్లా సెట్ 1 లాక్ ఇస్తే అది కూడా కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయింది 1 లాక్. ఫస్ట్ అనుకోలే అస్సలు మేము రీచ్ అవుతాము సక్సెస్ అవుతాము అని నేను నా మైండ్ లో అసలు రాలేదు. కానీ దేవుడే ఉన్నాడు, మనకి ఏం చేసినా ఆయన నమ్ముకునే చేస్తామని స్టార్ట్ చేసాము. కానీ న్యూ ఇయర్ కంతా అంత ఎంత వచ్చింది అప్పటికే 80 దాకా వచ్చేస్తుంది, 80,000 దాకా. స్టార్ట్ చేసింది ఎప్పుడు? నవంబర్ లాస్ట్ లో చేసాము. నవంబర్ మిడ్ 14 ఆ టైంలో. సర్లేండి, ఇప్పుడు మిడ్కి లాస్ట్ కి ఏమంత తేడా ఉంది? నేను న్యూ ఇయర్ కి 1 లాక్ దాటాలా మనము, అవుతుందా అవదా అనుకుంటే అవదులేమా, ఇంకా 2 మంత్సే కదా మనం చేసింది, ఛానల్ పెట్టింది అలా. మళ్ళీ సంక్రాంతి కన్నా అవుతామంటే సంక్రాంతి అయిన తర్వాత 1 లాక్ దాటా. సంక్రాంతి అయిపోయిన తర్వాత అయ్యారు. మళ్ళీ వెంటనే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఫాస్ట్ ఇది నిజంగానే అలా అనుకున్నారు, ఇలా పెట్టారు, ఇలా వచ్చేసి. అలా అయితే అనుకోలేదు, అనుకోవడానికి చాలా టైం పట్టింది. నేను చాలా నెలల నుంచి అనుకుంటున్నా. ఫస్ట్ తను 2 వీడియోలు పెట్టాడు, నేను లేను. ఫస్ట్ నేను ఊరు వెళ్ళాను, గుడికి వెళ్ళాను. నువ్వే స్టార్ట్ చెయ్యి, నేను ఎందుకు లేనేటట్టు పెట్టుకోమన్నా, చేసుకోమన్నా. 2 వీడియోలు పెట్టాడు. అస్సలు ఇప్పటికి కూడా ఆ వీడియోలో పోలా. సరే ఇట్లా అవ్వదని, సరే నేను కూడా ఉంటాను, ఇద్దరు కలిసి చేద్దామన్నా. స్టార్టింగ్ వీడియోనే ఇద్దరు కలిసి చేసాము, దబా ఇంకా ప్రతి వీడియో నేనుంటేనే రీచ్ వస్తుంది. సరే అని ఇంకా కన్ఫర్మ్ అయిపోయి ఇంకా నేను ఉండాలి కంపల్సరీ అని ఇద్దరు కలిసే చేస్తున్నాం. చూసారా అండి, వంట కూడా నేనే చేసేదాన్ని. చెప్పారు ఇప్పుడు వంట కూడా నేనే చేసేదాన్ని. నేను చేస్తే నచ్చదు అది కట్ చేయడము, అవి చేసేటప్పుడు కట్ చేయడం అంటే నాకు ఎడిటింగ్ లో లేట్ అయిపోద్ది. స్పీడ్ కట్ చేయాలి, స్లో కట్ చేస్తే లెంత్ అలా ఇలా అని సతాయిస్తాడు. ఎందుకు వచ్చింది మనం ఏమన్నా పక్కన ఉంటే పోయని దానికే వదిలేసా. చెయ్యమని మాత్రమే చెప్తారు, ఈ రోజు వెజ్ చెయ్యి లేకపోతే ఇది చెయ్యి ఇది చెయ్యమని. వెజ్ అంటే ఇబ్బంది పడతాడు ఎప్పుడు. ఎందుకండి మీకు వెజ్ రాదా? వెజ్ వంటలు రావా? ఇది నేను అడగలేదు, ఇట్లా వాళ్ళు అడుగుతుంటారు కదా అందుకని. నాకు యాక్చువల్లీ నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువ ఇష్టం. ఓకే, రోజు వెజ్ తింటుంటాను మాక్సిమం, వెజ్ చేస్తుంది కాబట్టి. ఈవిడ చేసేవి తింటారు, మీరు అమ్మ చేసేవి తింటారు. చేసేదే. మరి మీరు వంటలు ఎందుకు చేస్తారు? షూటింగ్ అప్పుడు నేను చేస్తాను అంతే. రోజు షూటింగ్ ఉండదా? రోజు ఎక్కడ ఉంటది, వారానికి ఒకటి. రోజు పెట్టుంటే ఇప్పటికి 10 దాటేసి ఉంటాము. ఎక్కడ పెడుతున్నాడు? వారానికి ఒకటి అంతే. అది కూడా నేను బలవంతం, జనాలు అడుగుతారా, తిడతారా, నన్ను నిన్నే అంటారా అంటే దానికి సరేలే చేస్తాలే అని అంటాడు. తెచ్చుకుంటాడు అన్ని. ఈ రోజు వెళ్ళి మొత్తం డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటాడు అన్ని. తెచ్చాడు అబ్బాయి ఇంకేస్తాడు అనుకుంటా, అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాడు. మళ్ళీ ఏరా అన్ని తెచ్చినావు కదా అవి పాడైపోతాయి చేసారా అంటే ఇంకా మరుసటి రోజు మళ్ళీ చేస్తాడు. అది కూడా లేటు చేస్తాడు. తినాలని ఆశ ఉండదు నాకు, టైంకి పెట్టడు. వాడు ఎప్పుడో చేసి నైట్ ఇప్పుడు 10 కంటే పడుకుండే టైంలో ఎప్పుడు తినాలి నేను? వీడి వల్ల కాదులే అనేసి నువ్వు వీడియో చేసుకోరా స్వామి, నేను తినేస్తాను. నేను మామూలుగా వంట చేసుకొని నేను తినేస్తాను. అయ్యో, బిర్యానీ కూడా చేస్తాడు కదా, నాకు ఏదైనా వేడిగా తినాలని ఇష్టము. ఆ బిర్యానీ చల్లారిపోతుంది, అక్కడ పెట్టి ప్లేట్ చల్లారిపోతుంది. మళ్ళీ ఏమన్నా తినేదానికి అవుతుంది? అది తినను నేను. మళ్ళీ నేను వేడి చేసుకొని తినే ఓపిక లేక మీరే తినండి అంటే వాళ్ళిద్దరే వేడి చేసుకొని మళ్ళీ తింటారు. అయ్యో, అట్లా అవుతుంది. అందరు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, చాలా ఈజీ, బాగా తింటున్నారు వీళ్ళు అనుకుంటారు. ఈజీ అని అనుకుంటారు వంటలు చేసుకొని తినడం. ఆ వీడియోలు చేయడము, ఆ వంటలు చేసుకొని పెట్టడం అంటే చాలా కష్టము. నాకు అనిపించేది ఇంతకు ముందు ఈజీ కదా, టకటక అయిపోతుంది 10 నిమిషాల్లో. 10 నిమిషాలు కాదు, హాఫ్ డే పడుతుందని ఇప్పుడే తెలుసు. షూటింగ్ చేయడానికి హాఫ్ డే
పడుతుంది. జనరల్ చేసుకుని తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో మనం ఇంట్లో చేసుకుంటాం టకటగా, వీడియో చేసేది చాలా కష్టం. వీడియో చేస్తే చాలా టైం పడుతుంది. అది కూడా పర్ఫెక్షన్ తో చేయాలి కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.